అన్నా అని చెప్పింది. ఆమెను అడిగా దీని ముందర ఏం చేసేవాడు తల్లి, నేను ఇల్లు చూసుకునేవాడు అన్న, ఇంజనీరింగ్ మెకానికల్ చేసే కానీ ఇల్లు చూసుకునేవాడు. ఇప్పుడు ఎలా ఉంది తల్లి అంటే ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా అని గర్వంగా చెప్పింది. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం ఉద్యోగాలు కల్పించాలి. అందుకే కొప్పర్తిలో ఈరోజు 2 కంపెనీలు ప్రారంభించాం. కొప్పర్తికి కనీసం 1,00,000 మంది పనిచేసే విధంగా కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం హామీ ఇస్తున్నా. ఎందుకంటే రైతులు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూములు, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి ఇతర సంస్థల్ని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పక్కనే కడప ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే సైడింగ్ ఉంది. ఇంత అద్భుతమైన ఇండస్ట్రియల్ పార్క్ భారతదేశంలోనే ఎక్కడ ఉండదు. అందుకే పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అభివృద్ధి చేద్దాం, సంక్షేమం చేద్దాం, కానీ రాజకీయం కూడా చేయాలి. గెలిచేసాం అంత బాబు గారు చూసుకుంటారు, గెలిచేసాం అంత లోకేష్ చూసుకుంటాడు, కుదరదు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే వివరించాలి. వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఒక్కటి చేసినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ప్రతి కార్యకర్త పైన ఉంది.